అన్నం పెట్టేటోళ్ళకి సున్నం పెట్టే రకం రేవంత్ రెడ్డి. దీన్ని మీరు ఎంతవరకు ఏకీభవిస్తారంటే ఏకీభవించాల్సిందే. రేవంత్ రెడ్డి గారు తన కుర్చీ మీద ఎసరొస్తుందనే ఆలోచనతోటి డైరెక్ట్గా రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. రాహుల్ గాంధీ అధిష్టాన నిర్ణయం ప్రకారం తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ చీఫ్ అయిన మీనాక్షి నటరాజన్ వీళ్ళని నియమితులు చేశారు రేవంత్ రెడ్డి కుర్చీ పైన. రేవంత్ రెడ్డి ప్రవర్తన ఎట్లుంది, ఆయన ఏ విధంగా ఉంటుండు, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ గెలిచేటట్టు ఉందని ఎప్పటికెప్పుడు ఆరాధిస్తూ ఉన్నాడు. అయితే వీళ్ళు ఏం చెప్పారు, రేవంత్ రెడ్డి అటర్ ఫ్లాప్, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ గెలవదు, ఈయన ఉంటే కాంగ్రెస్ ఇంకా బద్నాం అయితే అని చెప్పేసి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇవ్వడంతో ఇక్కడ జరిగింది ఏంటిది, సరే మార్చేద్దాం, జూన్ 2న ప్రకటించబోతున్నాం, ఎవరు సీఎం అనేది జూన్ 2న ప్రకటిద్దాం, డిసెంబర్ 9న సీఎంని మార్చేద్దామని చెప్పేసి ఈ మాట రేవంత్ రెడ్డికి తెలియగానే వరుసగా బిగ్ టీవీ న్యూస్లో పిసిసి అధ్యక్షుడైన మహేష్ కుమార్ గౌడ్ గారి పైన కథనాలు, తర్వాత డైరెక్ట్గా రాహుల్ గాంధీ పైనే కథనాలు వరుసగా రాయడం మొదలుపెట్టారు. అంటే నేను ఏమంటున్నా అంటే కుర్చీ కాపాడుకోవడం కోసం ఎంతవరకైనా తెగిస్తా, అవసరమైతే సొంతోళ్ళ వెనక ముందు గోయి తవ్వేస్తా, ముందు నువ్వు వెనక గోయి లెక్క తవ్వేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి సవాలిస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది. అధిష్టానంపై తిరుగుబాటు, బడా న్యూస్ ఛానళ్లతో కాంగ్రెస్ పై అటాక్, మొన్న బిగ్ టీవీలో పిసిసిపై తప్పుడు కథనాలు, నేడు 9వ నెంబర్ ఛానల్లో రాహుల్ గాంధీ ఏఐసిసిపై వ్యతిరేకత కథనాలు, కేరళంలో ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఒక ఛానల్లో కర్ణాటక సీఎం మార్పు ఎపిసోడ్ తర్వాత మరో ఛానల్లో ఫెయిల్యూర్ లీడర్ అంటూ వరుస స్టోరీలు, కాంగ్రెస్ హైకమాండ్ మీద తిరగబడుతున్న ఆ నేత ఎవరు, సీటుకు ఎసరొస్తుందనే భయమా, ఇన్నాళ్ళు ఏఐసిసిని నేను సాకితే ఇప్పుడు నన్నే దేకరా అన్నది ధిక్కారమా, అందుకోసమే ఈ వరుస కథనాలు వస్తున్నాయా, తెలంగాణ కాంగ్రెస్లో విస్తృత చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇది ఘోరమైన పరిణామాలని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ నా ఓడు నా మనిషి అని రేవంత్ రెడ్డి అనుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డి చేస్తున్న అక్రమాలను చూసి తట్టుకోలేక, ప్రజల సమస్యలు చూసి తట్టుకోలేక తెలంగాణ రాష్ట్రంలో నియమితమైన ఇద్దరు అధ్యక్షులు కంప్లైంట్ చేయడంతో వాళ్ళ మీద యాక్షన్ ఎట్లా తీసుకుంటుంటో చూడండి. అధిష్టానమే సుప్రీం హైకమాండ్ ఆదేశాలై ఫైనల్, ఇది ఇన్నాళ్ళు కాంగ్రెస్ మార్క్ రాజకీయం. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఢిల్లీ పీఠాన్ని శాసిస్తున్న పెద్దలకే సవాల్ విసిరేలా, సొంత పార్టీ లైన్నే తుత్తనియలు చేసేలా తెలంగాణ కాంగ్రెస్లో ఒక అదృశ్య హస్తం చక్రం తిప్పుతుంది. కంటికి కనిపించని ఆ పెద్ద చేయి ఇప్పుడు బడా మీడియా ఛానళ్లను అస్త్రాలుగా మార్చుకున్నాయి. ఏకంగా ఏఐసిసి అగ్రనాయకత్వం పైనే డిజిటల్ యుద్ధం ప్రకటించింది. మొన్న రాష్ట్ర పిసిసి టార్గెట్ చేస్తూ మొదలైన ఈ వ్యూహాత్మక మీడియా అటాక్ నేడు ఏకంగా రాహుల్ గాంధీ వ్యూహాలనే తప్పుపట్టే స్థాయికి చేరింది. కేరళం పరిణామాలు కావచ్చు, కర్ణాటక సీఎం మార్పు ఎపిసోడ్ కావచ్చు, లీకుల వీరుడు తెర వెనుక ఉండి నడిపిస్తున్న ఈ వరుస కథనాలు వెనుక ఉన్న అసలు గుట్టు ఏంటి, సీటుకు ఎసరొస్తుందనే ముందస్తు భయమా, లేక ఇన్నాళ్ళు నేను సాకితే ఇప్పుడు నన్నే దేకరా అన్న ధిక్కార స్వరమా, తెలంగాణ కాంగ్రెస్ గుండెలో రైలు పరిగెత్తిస్తున్న మిస్టరీ లీడర్ ఎవరు అనేది చాలా వరకు ఆ యొక్క జరుగుతూ ఉంది. నేనేం చెప్తున్నా అంటే ఈ కాంగ్రెస్ పార్టీ సీట్ల కోసం కొట్లాడ మొదలుపెట్టింది. అట్లాంటి టైంలో ప్రజలు ఎట్లా పరిపాలించబోదు. అందుకనే కథ ఎక్కడ మొదలవుతుంది, కథ ఎక్కడ ఫినిష్ కాబోతుంది అంటే డైరెక్ట్గా మీరు చెస్ ఆడిర్రా, చదరంగం ఆడిర్రా, ఏం చేస్తారు, చాలా వరకు సిపాయిల్ని, ఏనుగుల్ని, ఒంటెల్ని దాటిన తర్వాత, మంత్రుల్ని దాటిన తర్వాత రాజుని అటాక్ చేస్తారు. కానీ ఇక్కడ జస్ట్ ఇద్దరిని లేపేసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఇద్దరు అధ్యక్షత ఉంది కదా, ఒకటి స్టేట్ పిసిసి, అదేవిధంగా ఏఐసిసి ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరిని లేపేసి డైరెక్ట్గా రాజుని టార్గెట్ చేసిండు రేవంత్ రెడ్డి, డైరెక్ట్ రాజునే. కానీ రేవంత్ రెడ్డి మాత్రం బయటపడతలేడు. రాహుల్ గాంధీ అల్టర్ ఫ్లాప్ అని చెప్పేసి రాహుల్ గాంధీ పైన తిరగబడ్డ వ్యవహారం చూస్తూ ఉన్నాం. అంటే మీరు ఒకటి రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చూడబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ కాంగ్రెస్ చక్రం, ఈ ఆ చక్రానికి రాహుల్ గాంధీ ఈరోజు బలైటట్టున్నాడు. ఇన్ని రోజులు రాహుల్ గాంధీ చేత రేవంత్ రెడ్డి బలైతాడు అనుకున్నాం, కానీ అట్లా కాదు. రేవంత్ రెడ్డి తిప్పే చక్రానికి రాహుల్ గాంధీ కుర్చీల నుంచి ఊసిపోయే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీకి భవిష్యత్తు లేకుండా ఎవరు చేస్తూ ఉన్నారు, రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి నిజంగానే రాహుల్ గాంధీని ముద్దపప్పే చేసిండు. ఈరోజు స్వయంగా రేవంత్ రెడ్డి చేతులార కాంగ్రెస్ పార్టీని భస్మం చేస్తూ ఉన్నాడు.
రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీలో చేరి బీజేపీలో అధ్యక్షతన పదవిని తీసుకొని తెలంగాణలో కంట్రోల్ దిశగా రేవంత్ రెడ్డి చేయబోతున్నారు. మాస్టర్ ప్లాన్ ఇది ఎవరికి రాదు, ఈ ఆలోచన ఎవరికి రాదు. ప్రాంతీయవాదం, ప్రజలే మా ప్రాణం, ప్రజల సమస్యలకు మేము అడ్డుగా ఉంటామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. మతం మా ధ్యేయం, మత రాజకీయాలు చేయడం మా ఉద్దేశం, మతాతోటి రెచ్చగొట్టి దోచుకోవడం మా లక్ష్యం అని చెప్పేసి బీజేపీ ఒకవైపు నడుస్తూ ఉంది. మేము సీనియర్లం, నిన్నగాక మొన్న వచ్చిన సీఎం ఎట్లయితాడు, మమ్మల్ని ఎక్కడ దోచుకొని ఇవ్వడం లేదు, రేవంత్ రెడ్డిని మార్చేద్దాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. కానీ వీళ్ళు పదే పదే ఇష్యూ అధిష్టానానికి పోతుంటే అధిష్టానమే లేకుండా పేల్చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇది అసలైన కథ. దీన్ని మీరు ఏ విధంగా ఊహిస్తారో కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం తెలపండి.